మార్చి 12 నీ యజమానికి లోబడుట. దుర్మార్గుడిని దేవునికి దూరంగా తరిమే అదే భయం దేవుని కృప పొందిన వ్యక్తిని మాత్రం తన హృదయ తలుపులు తెరచి పరిశుద్ధాత్మని ఆహ్వానించేలా ప్రోత్సహిస్తుంది. అంధకార అధిపతి అయిన సాతాను మరియు సమాధానకర్త అయిన అధిపతి అయిన యేసుక్రీస్తు యొక్క నియమాలు వారి స్వభావాల వలనే పరస్పర విరుద్ధమైనవి. ఒకటి పాపపు నియమము రోమా 8:2, మరొకటి పరిశుద్ధమైన ధర్మశాస్త్రము రోమా 7:12. పాపం నీ కళ్ళకు గంతలు కట్టి పవిత్రమైన దానికి అపవిత్రమైన దానికి మధ్య వ్యత్యాసం తెలియకుండా చేసి ఉంటే తప్ప నీవు ఎవరి పక్షమో తేల్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. సాతాను నిన్ను శోధించడానికి వచ్చినప్పుడు నీ స్పందనను గమనించు. దేవుని వాక్యంపై స్థిరంగా నిలబడి సాతాను ప్రలోభాలను ఎదిరిస్తున్నావా, లేక శోధనను ఒక ఆప్త మిత్రునిలా నీ ఆత్మ హత్తుకుంటుందా? పాపం చేయడానికి ఒక సాకు దొరికినందుకు నీ మనసు సంతోషిస్తోందా? ఒకవేళ నీవు శోధనను ఇష్టపడితే నీవు సాతాను శక్తి కిందే ఉన్నట్లు లెక్క. అపొస్తలుడైన పౌలు చెప్పినట్లు, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దోషులుగా అప్పగించుకొందురో దానికే దోషులగుదురు రోమా 6:16. ఒక మంచి రాజు తన పౌరులను కాపాడాలని ఆశిస్తాడు. పౌరులు కూడా రక్షణ కోసం రాజుని నమ్ముతారు. అలాగే విధేయులైన విశ్వాసులు తమ జీవిత విషయాలను దేవుని జ్ఞానానికి అప్పగిస్తారు. అన్యాయం జరిగినప్పుడు ఆయన న్యాయం కోసం వేడుకుంటారు. తప్పు చేసినప్పుడు చట్టబద్ధమైన శిక్షకు లోబడి పశ్చాత్తాపపడతారు. పశ్చాత్తాపం లేని వ్యక్తి దేవునికి తనను తాను అప్పగించుకోవడానికి భయపడతాడు. తన ఆత్మకు గృహశుద్ధి అవసరమని అతనికి తెలుసు, కానీ అతనికి ఆ పాపపు మురికి అంటేనే ఇష్టం. అందుకే పవిత్రత లోపలికి రాకుండా తలుపులు కిటికీలు మూసేసి ఏకాంతంగా తన పాపపు ఇచ్ఛలను అనుభవిస్తాడు. అయితే దేవుని బిడ్డ పరిశుద్ధాత్ముని హెచ్చరికను ఆనందంగా స్వీకరిస్తాడు. దేవుడు తనను శుద్ధి చేస్తున్నాడంటే అది తనలోని పాపపు వ్యర్థాలను తొలగించి మరిన్ని ఆశీర్వాదాలను నింపడానికి చోటు సిద్ధం చేస్తున్నాడని అతడు గ్రహిస్తాడు. నీ హృదయంలో దేవుడు ఏదైనా మురికి చూపిస్తున్నాడా? దాన్ని దాచడానికి ప్రయత్నించకు. ఆయన శుద్ధి చేయడానికి అనుమతించు. ఎందుకంటే ఆయన నిన్ను మరింతగా ఆశీర్వదించాలనుకుంటున్నారు.